సరే, ఓకే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులోకి వెళదాం. ఈరోజు మనం యోగా ప్రాక్టీస్కి సంబంధించిన ఒక అద్భుతమైన, అతి ముఖ్యమైన అంశాన్ని చూడబోతున్నాం. అదే ప్రిపరేటరీ స్టెప్స్. అంటే ఏదైనా సంక్లిష్టమైన యోగాసనాలు వేయడానికి ముందు మన శరీరాన్ని, మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈ సన్నాహక దశలు మనకు స్పష్టంగా చెప్తాయి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఒక పెద్ద భవనానికి పునాది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మన యోగాభ్యాసానికి ఈ ప్రిపరేటరీ స్టెప్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. సో లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూస్తే, ఫస్ట్ ఫౌండేషన్స్ ఆఫ్ యోగా గురించి బేసిక్ రూల్స్ చూద్దాం. ఆ తర్వాత ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచే కొన్ని ముఖ్యమైన శ్వాసక్రియలు అంటే ర్యాబిట్ అండ్ డాగ్ బ్రీదింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన కీళ్లను సడలించే జాయింట్ లూజనింగ్ వ్యాయామాలు, వీటినే కీళ్ల వ్యాయామాలు అని కూడా అంటారు, వాటిని చూద్దాం. అండ్ ఫైనలీ డైనమిక్ మూమెంట్స్ అయిన సూర్య నమస్కార సన్నాహాలతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. గ్రౌండింగ్ రూల్స్తో మొదలై యాక్టివ్ మూమెంట్స్కి వెళ్లే లాజికల్ ఫ్లో అన్నమాట ఇది. ఓకే, మొదటి విభాగం ఫౌండేషన్స్ ఆఫ్ యోగా అంటే సాధారణ మార్గదర్శకాలు. మనం ఏదైనా ఆసనం లేదా ప్రాణాయామం మొదలుపెట్టే ముందు ఫస్ట్ మన ఇంటర్నల్ సిస్టమ్ని సేఫ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. యోగా చేసేటప్పుడు బూట్లు కానీ, సాక్స్ కానీ అస్సలు వేసుకోకూడదు. అలాగే అనారోగ్యంగా ఫీలైనప్పుడు రెస్ట్ తీసుకోవడమే కరెక్ట్. ఏదైనా గాయాలున్నా లేదా ఋతుక్రమ సమయంలో ఖచ్చితంగా టీచర్లను అడిగి సలహా తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, శ్వాస ఎప్పుడూ ముక్కు ద్వారానే నార్మల్గా తీసుకోవాలి. బలవంతంగా గాలి పీల్చడం, బిగబట్టడం లాంటివి చేయకూడదు. బాడీ ఎలా ఫీలవుతుందో గమనిస్తూ పెయిన్ వచ్చేలా పుష్ చేయకుండా ఉండటమే అసలైన యోగా. రైట్, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ర్యాబిట్ అండ్ డాగ్ బ్రీతింగ్. పేర్లు వినడానికి కొంచెం ఫన్నీగా, ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ. ఈ శ్వాసక్రియలు అచ్చం ఆ జంతువులను ఇమిటేట్ చేస్తూ చేసేవి. అడ్వైజ్డ్ ప్రాణాయామం చేసే ముందు లంగ్ ఫంక్షన్ని అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవి చాలా చాలా అవసరం. సో ముందుగా ఈ ర్యాబిట్ బ్రీదింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ వజ్రాసనంలోకి రావాలి. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు వంగి మోచేతులను మోకాళ్లకు ఆనించి నాలుకను సగం మాత్రమే బయటకు తీసి శ్వాస తీసుకోవాలి. ఇది అచ్చం కుందేలు శ్వాస తీసుకునేలా ఉంటుందన్నమాట. చాలా రిథమిక్గా, డీప్గా జరగాలి ఈ ప్రాసెస్. ఆ తర్వాత మళ్ళీ వజ్రాసనానికి వచ్చి దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ రిథమిక్ బ్రీతింగ్ని 10 నుండి 30 రౌండ్ల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు డాగ్ బ్రీతింగ్ ఎలా చెయ్యాలో చూద్దాం. ఇది కొంచెం ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుని అరచేతులను మోకాళ్ల ప్రక్కన, వేళ్లు వెనక్కి చూసేలా ఉంచాలి. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాలుకను పూర్తిగా బయటకు చాచాలి. శ్వాస పీల్చడం, వదలడం చాలా ఫాస్ట్గా, విగరస్గా జరగాలి. దీనివల్ల పొట్టభాగం వేగంగా ఉబ్రడం, సంకోచించడం గమనించవచ్చు. బిగినర్స్ ఒక 10 నుండి 20 రౌండ్లుతో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దీనిలో ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ స్లైడ్లో కనిపిస్తున్న ర్యాబిట్ మరియు డాగ్ బ్రీదింగ్ మధ్య ఉన్న విపరీతమైన కాంట్రాస్ట్. ర్యాబిట్ బ్రీదింగ్ ఏమో డీప్గా, రిథమిక్గా ఉంటే, డాగ్ బ్రీదింగ్ దానికి పూర్తి భిన్నంగా, వేగంగా ఉండి బాడీలోని హీట్ని బయటకు పంపడానికి, బ్రీత్ కంట్రోల్ సాధించడానికి యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అస్సలు మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. ఎపిలెప్సీ అంటే మూర్ఛవ్యాధి ఉన్నవాళ్లు మాత్రం ఈ 2 శ్వాస పద్ధతులకు దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు మన అభ్యాసంలో మూడవ విభాగానికి వెళదాం. అదే సూక్ష్మ వ్యాయామం అంటే జాయింట్ లూజనింగ్ అన్నమాట. వీటినే కీళ్ల వ్యాయామాలు అని కూడా అంటాం. మన కీళ్ల మీద పడే ఒత్తిడిని తగ్గించడానికి ఇవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అసలు ఈ పదాల అర్థమేంటో ఒకసారి చూద్దాం. సూక్ష్మ అంటే సంస్కృతంలో చాలా చిన్నది లేదా మైక్రో అని అర్థం. అలాగే వ్యాయామం అంటే కదలిక. సో పేర్లో ఉన్నట్లుగానే ఇవి చాలా సున్నితమైన కదలికలు. ఇవి ఎంత సింపుల్గా ఉంటాయంటే వయసు పైబడినవాళ్లు లేదా శారీరక కదలికలు పరిమితంగా ఉన్నవాళ్లు కూడా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ కదలికలు చూడటానికి చిన్నవే కావచ్చు, కానీ ఇవి బ్లడ్ ఫ్లోని అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ట్రిక్ ఏంటంటే ప్రతి చిన్న కదలికను శ్వాసతో సింక్ చేయడం. కదలికతో పాటు బ్రీదింగ్ సింక్ అయినప్పుడు శరీరంలో ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ ఫ్లో ఎమాక్యులేట్గా పెరుగుతుంది. జాయింట్ మొబిలిటీ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. ఈ సూక్ష్మ వ్యాయామంలో ఫస్ట్ వచ్చేది గ్రీవ సంచాలన అంటే మెడ కదలికలు.
ముందుకు వెనుకకు వంచడం, తలను కుడి ఎడమవైపులకు తిప్పడం, పక్కలకు వంచడం, ఫైనల్గా క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్లో రొటేట్ చేయడం. ఈ కదలికలను ఒక్కోటి 5 రౌండ్లపాటు చేయొచ్చు. ఇది చేస్తున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండడం చాలా ముఖ్యం. ఇంకో విషయమేంటంటే, మెడకు సంబంధించి ఏదైనా గాయం ఉంటే గనక దయచేసి దీన్ని పూర్తిగా స్కిప్ చేసేయండి. ఓకే, లెట్స్ మూవ్ టు ద ఫైనల్ పార్ట్. ఈ ఫ్లో ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. 4th విభాగం, సూర్యనమస్కార సన్నాహాలు. ఇక్కడ్నుంచి మనం ఫుల్ బాడీ డైనమిక్ మూమెంట్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ డైనమిక్ ప్రాక్టీసెస్ని మనం శిథిలీకరణ వ్యాయామం అని అంటాం. అంటే యాక్చువల్ ఆసనాలు వేయడానికి ముందు మన కండరాలను, వెన్నెముకను వార్మప్ చేయడానికి ఇవి చాలా క్రూషియల్. కండరాలను మళ్లీ సాగదీయడం, రిలాక్స్ చేయడం ద్వారా బాడీ పర్ఫెక్ట్గా ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఈ ప్రిపరేషన్ ఫ్లోని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సంస్కృత భంగిమలను శ్వాసతో డైరెక్ట్గా అనుసంధానం చేయడం. గాలి నెమ్మదిగా లోపలికి పీల్చుకుంటూ అర్ధచక్రాసనానికి రావాలి, అలాగే గాలి వదులుతూ పాదహస్తాసనానికి మారాలి. ఆ బ్రీతింగ్లోని రిథమ్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్లైడ్లో ఉన్న పాదహస్తాసనం అంటే ఫార్వర్డ్ బెండింగ్ పాస్చర్ని ఒక్కసారి చూడండి. శరీరం ముందుకు వంగి ఉన్న మెకానిక్స్ని గమనిస్తే ఈ కదలిక చాలా స్మూత్గా ఉండాలి. ఎలాంటి సడన్ జర్క్స్ లేదా కుదుపులు లేకుండా స్థిరంగా కిందకు వంగినప్పుడే మనకు అసలైన బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇక్కడ మరో అద్భుతమైన ఫ్లో ఉంది చూడండి. శ్వాస పీల్చుకుంటూ దండాసనానికి రావటం, శ్వాస వదులుతూ శశాంకాసనానికి వెళ్లడం. ఇది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఉంది. ఇటీవల ఉదర సంబంధిత శస్త్రచికిత్స అంటే అబ్డామినల్ సర్జరీ జరిగిన వాళ్లు ఈ సన్నాహక పద్ధతులకు దూరంగా ఉండటమే మంచిది. అండ్ ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, దండాసనం మరియు శశాంకాసనం మధ్య ఉన్న విజువల్ కాంట్రాస్ట్ని చూడండి. దండాసనంలో శరీరం ఒక ఎక్స్టెండెడ్ పోస్చర్లో ఎలా విస్తరించి ఉందో కదా, అదే శశాంకాసనానికొచ్చేసరికి బాడీ పూర్తిగా ఒక రెస్టింగ్ స్టేట్లోకి మారిపోతుంది. స్ట్రెచ్చింగ్ అండ్ రిలాక్సింగ్, ఈ రెండింటి బ్యాలెన్స్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ సూక్ష్మ సన్నాహక దశలు ఫైనల్ యోగా భంగిమలను ఒక సాధకుడికి ఎలా సులభతరం చేస్తాయి? దీనికి ఆన్సర్ చాలా సింపుల్: సాధన. ఈ బేసిక్ స్టెప్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరం స్ట్రాంగ్గా, ఫ్లెక్సిబుల్గా మారడమే కాకుండా మైండ్ చాలా కామ్గా అవుతుంది. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటే యోగా జర్నీ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ నాలెడ్జ్తో తదుపరి యోగా సెషన్కు మరింత ఉత్సాహంగా ప్రిపేర్ అవుదాం. కీప్ ప్రాక్టీసింగ్.